సేవ అనే పదం కరెక్టే అంటారా రామచంద్రారెడ్డి గారు? రాజకీయం సేవ. ఇప్పుడు అనుకుందాం, మీరు రేపొద్దున స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలుస్తారు. అప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం జీతం ఇస్తుందిగా, ఇస్తుంది. మరి దాన్ని సేవ అని ఎలా అంటాం? అది ఆ వచ్చిన జీతాన్ని సొంతంగా వాడుకోవచ్చు, వాడుకోకపోవచ్చు. దాన్ని కూడా ప్రజా ఉపయోగానికి వినియోగిస్తే కనుక అది కూడా సేవ. ప్రజా వినియోగానికి ఉపయోగిస్తే సేవ, కానీ జీతం తీసుకుంటున్నప్పుడు అది సేవ కాదుగా, వృత్తి. అందుకోసమే నేను ఏం చేస్తా అంటే, రేపు ప్రభుత్వం ఇచ్చే ఏదైతే సపోజ్ ఎమ్మెల్యేగా గెలిచిన దానికి వచ్చే జీతమైనా దేనికి వచ్చే జీతమైనా నేను తీసుకోను, ₹1 తీసుకుంటా. అది కూడా ఎందుకంటే మనది ₹1 తీసుకుంటా. మిగతా వచ్చిన జీతం ఏదన్నా ఒక సమస్యను చూపెడతా ప్రభుత్వానికి. మీరు నాకు ఇచ్చే జీతం ఏమొద్దు నాయన, మా నియోజకవర్గంలో ఈ ప్రభుత్వ స్కూల్లో టాయిలెట్స్ ఈ సమస్య ఉంది, లేకుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ సమస్య ఉంది, ఒక అంబులెన్స్ కావాలి, స్ట్రెచ్చర్లు కావాలి, ఏదైనా ఫర్నిచర్ కావాలి, టాయిలెట్స్ కావాలి, జీతాన్ని మీరు నాకు ₹1 జీతం ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని ముందుగానే బాండ్ పేపర్ మీద రాసిస్తాను. నాకు జీతం వద్దు, నాకు ₹1 ఇవ్వండి సరిపోతుంది, మిగతాది నా నియోజకవర్గంలో ఒక సమస్య చూపెడతాను, డైరెక్ట్ అక్కడికే ఇచ్చేసేయండి అని చెప్పేసి. ఇప్పుడు మీ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యే, ప్రభుత్వ అధికారి ఎవరు, మినిస్టర్ ఎవరు మీ ఏరియాకి దానికి సంబంధించి? మా నియోజకవర్గం వచ్చి ఇప్పుడు బీర్లా ఐలయ్య అని చెప్పేసి, తను ప్రభుత్వ చీఫ్ విప్ కూడా. సో ఆలయం నుంచి మొన్ననే భారీ మెజార్టీ 50,000 మెజార్టీతో గెలవడం జరిగింది. సో బీర్లా ఐలయ్య సో కాంగ్రెస్ పార్టీ నుంచి 50,000 మెజార్టీతో గెలవడం జరిగింది. ఇక ఉమ్మడి నల్గొండలో అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంట్ వాళ్ళు మినిస్టర్లుగా ఉన్నారు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు చేసిన సేవా కార్యక్రమాలు, ఆ ప్రదేశంలో ఆయనకున్న ఆదరణ, దేంతో గెలిచారంటారు? సరే, పార్టీ అనేది సగం ఉంది మీరన్నట్టు, కానీ అదే పార్టీలో ఉన్న అందరూ కూడా గెలవలేదుగా. ఇప్పుడు 63 మంది 67 మంది ఈ కౌంటే చూసాం కదా మనం. మరి మిగతా వాళ్ళు ఓడిపోయినట్టుగా కేవలం పార్టీ గెలిపించింది అనడానికి లేదు. మీ ఎమ్మెల్యే గారు గెలవడానికి ఏవి కారణాలని మీరు అనుకుంటున్నారు, పార్టీ కాకుండా? ఓకే, తను ఏంటంటే ఒక స్ట్రాటజీగా వర్క్ చేయడం తన విజయం అనుకోవచ్చు మేడం. ఎందుకంటే అంతవరకు కాంగ్రెస్లో ఉన్న అభ్యర్థి లాస్ట్ టైం కాంగ్రెస్ నుంచి కాంటెస్ట్ 2018లో కాంటెస్ట్ చేసి ఓడిపోయిన తర్వాత ఆ అభ్యర్థి బీఆర్ఎస్లోకి వెళ్ళడం జరిగింది. సో తను ఎప్పుడైతే ఇక్కడ ఖాళీ చేసిండో, సో తను లైన్లోకి వచ్చిండు అనమాట. ఈ వ్యక్తి లైన్లోకి వచ్చేసి ఏం చేసిండంటే, ప్రతి గ్రామంలో ఇంకా చూసిండు, ఎవరన్నా బీద వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఒక 50 కేజీల బియ్యం ఇవ్వడం, ఎక్కడన్నా వాటర్ ఫిల్టర్ అవసరం ఉంటే తన సొంత డబ్బులతోని వాటర్ ఫిల్టరు పెట్టడం, ఇంకెవరికన్నా ఇలాంటి వాటర్ క్యాన్లు ఇవ్వడం, ఇట్లా ప్రజల్లోకి దాదాపు ఒక 2-3 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ తను ప్రజల్లో తన పేరును కొంచెం పెంచుకున్నాడు. సో ఆ సేవను చూసి జనాలు కొంచెం ఇంకా అందులో కాంగ్రెస్ పార్టీ తోడైంది. తను కూడా ప్రజల్లో 2-3 సంవత్సరాలుగా ఉంటూ కొంత తనకు వీలైనంత వరకు తను చేసేసరికి, జనాల్లోకి వెళ్ళేసరికి జనాలకు ఒక కొత్తదనాన్ని ఆహ్వానించాలని చెప్పేసి అనుకున్నారు, గెలిపించారు. కానీ తను కూడా మొన్న ఎన్నికల్లో ఇంకా మరి తను చెప్పుకోలేరు కదా, ఖర్చు పెట్టింది. కానీ నేను అక్కడ లోకల్ వ్యక్తిని కనుక నేను కూడా చూశాను. సో తను కూడా డబుల్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు, ఓటర్లకు ఇచ్చాడు, డిస్ట్రిబ్యూషన్ చేశారు. సో ఎందుకంటే మాకు తీసుకున్న వాళ్ళు చెప్తారు, తను ఇచ్చిన వాళ్ళు చెప్పలేరు, కానీ తీసుకున్న వాళ్ళు జనరల్గా నాకు చెప్తూ ఉంటారు. సో అది వాస్తవం, అది కూడా నిజమైన గెలుపు అనుకోను నేను. కాకపోతే చేసిండు ప్రజలకైతే, తన సొంత డబ్బులు పెట్టేసి జనాలలో ఆదరణ పెంచుకున్నాడు, పనిచేశాడు. అది ఆదరణ, ఈ పార్టీ బలం రెండు కలిసి వచ్చి తను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ లాస్ట్ మూమెంట్లో ఆ పోల్ మేనేజ్మెంట్ కూడా చేయడం జరిగింది. సో అన్నీ కలిసి వచ్చి తనకు అవకాశం వచ్చింది. ఇంకొకటి కుల రాజకీయాలు కూడా ప్రభావం చూపెట్టినాయి అని చెప్పేసి నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే తను ఒక బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చాడు కనుక జనాలు కూడా ఆ మధ్యకాలంలో ఆ కుల రాజకీయాల సైడ్ కూడా కొంచెం మొగ్గి తనను గెలిపించారు. అన్ని రకాలుగా తనకు కలిసి వచ్చాయి అనుకోవచ్చు. కాలం కలిసి వచ్చింది, తన ప్రయత్నము ప్రజలు కూడా కాలం కలిసి వచ్చింది.
గెలిచాడు. కానీ సో మంచి చేస్తే ఎవరైనా మళ్ళీ సంతోషం. గెలిపిస్తారు. ఇప్పుడు మళ్ళీ గెలిపిస్తారు. సో తను గెలిచినందుకు కూడా నేను ఆయన గెలిచిన మర్నాడే నేను గుట్ట దగ్గరికి వెళ్ళి కూడా మీడియాలో చెప్పాను శుభాకాంక్షలు. గెలిచినందుకు ప్రజలు ఏ ఆకాంక్షలతోనైతే ఏ సమస్యలతోనైతే మీరు గెలిస్తే ఆ సమస్యలను మీరు తీరిస్తే మీకు మళ్ళీ ఇంకోసారి కూడా అవకాశం ఇస్తారు ప్రజలు. అల్టిమేట్గా నాకు కావాల్సింది నాకు ఎమ్మెల్యే పదవి కాదు మేడం. ఎవరు గెలిచినప్పుడు కూడా ప్రజా సమస్యల మీద పరిష్కారం జరగాలి. మీరు అనుకుంటున్నది ప్రజా సమస్యలకి పరిష్కారం దొరకాలి. నాకు ఏ పార్టీ అభ్యర్థి అయినా నాకు అభ్యంతరం లేదు, ఎవరు గెలిచినా అభ్యంతరం లేదు. ప్రజా సమస్యలు తీర్చే వాళ్ళు ఎవరికైనా కానీ నేను చేయగొడతాను, వాళ్ళని అభినందిస్తాను, మంచిని అభినందిస్తాను. చెడు వాళ్ళు ఏ పార్టీ అయినా సరే, అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఎవరినైనా చీల్చి చెండాడతాను. రాష్ట్రం అంతా తిరిగిన వ్యక్తిగా మీ ఏరియాలోను రాష్ట్రంలోనూ కూడా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రధానమైన సమస్యలు ఏమంటారు అంటే, సమాజానికి మధ్యతరగతి వాడికి కనిపిస్తున్న కోణం వేరేదేమో. ప్రతి ప్రభుత్వము రైతు సంక్షేమం గురించి చెప్పడం, రైతు భరోసా కార్యక్రమాలు పెట్టడం, రైతులకి పంటలకి నిధులు ఇవ్వడం, ఇవన్నీ మనం కార్యక్రమాల్లోనూ మేనిఫెస్టోల్లోనూ పథకాల్లోనూ చూస్తున్నాం. వీటి కారణంగా నిజంగానే రైతు సమస్యలకి దూరంగా ఉంటున్నాడా, రైతు సమస్యలు ఎదుర్కోవట్లేదా? ఒకవేళ ఎదుర్కొంటే ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాడు మీ దృష్టిలో, మీరు చూసిన పరిధిలో? ఎస్, నిజం మేడం. ముఖ్యంగా ఇప్పటికీ గత ప్రభుత్వ చరిత్ర తీసుకున్నట్టయితే 20 లక్షల మంది ధరణి పోర్టల్ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పేసి మనకు పబ్లిక్లోనే చూడడం జరిగింది. సో ముందుగాల వారు ఎంతో మనోవేదన చెందిరు. 100 మంది ఆత్మహత్యలు చేసుకురు సమస్యలు తీరక. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగక, అక్కడికి పోతే సీసీఎల్ అంటే అసలు అది ఎక్కడ ఆఫీస్ ఉంటుందో వాళ్ళకి తెలియదు రైతులకు. సో అప్పటికే వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి సమస్య మీద విసుగు చెంది ఆత్మహత్య, సూసైడ్ చేసుకున్నారు చాలామంది రైతులు. సో ఫస్ట్ ఆ సమస్యలను తీర్చాలి, 20 లక్షల మంది రైతుల సమస్యలు తీర్చాలి. అలాగే వీరు ఏదో తాత్కాలికంగా మేము ఈ రైతు బంధు ఇస్తాము, అది ఇస్తాము అని కాకుండా తను పండించిన పంటకు గిట్టుబాటు ధర ఆ రైతే నిర్ణయించుకునే అవకాశం రావాలి. ఎందుకంటే ఇలా మనం ఈ షెట్టు తయారు చేసిన వ్యక్తి దీనికి ఎంత నిర్ణయిస్తాడు, తనకు తెలుసు గిట్టుబాటు ఎంత అవుతుంది అనేది. కనుక తనకు నిర్ణయించుకునే శక్తి తనకు ఉంది, అధికారం ఉంది. కానీ రైతుకు అది లేదు. ఎంతసేపు ప్రభుత్వము మద్దతు ధర ఇస్తుంది అని చెప్పేసి అంటే, ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రైతు 1 ఎకరము సాగుబాటు చేయాలంటే తను కోత కోర్చి ఇంటికి ఎంతో శ్రమిస్తే 6 నెలల కష్టం. అది ఒక నెలకు ఒక పంటకి 20 నుంచి 30 వేలు ఖర్చు అవుతుంది మేడం 1 ఎకరాకి. సో తనకు వచ్చేది మహా అయితే ఒక 60 వేలు వస్తుంది. అంటే సగము పెట్టుబడి రూపంలోనే 30 వేలు పోతుంది. సో మీరు ఎకరానికి మీరు ఇచ్చేది ఎంత అంటే 5,000 రూపాయలు. సో తను 6 నెలలు కష్టపడితే, 4 నెలల నుంచి 6 నెలలు తను పంట మీద కష్టపడితే తనకు వచ్చింది 30,000 రూపాయలు. అంటే 30 అంటే 6×5 30, అంటే నెలకు 5,000 రూపాయలు వస్తున్నాయి మేడం. ఇవాళ ఊడ్చే వారికి కూడా 5,000 వస్తే కుటుంబం గడవలేదు. అలాంటిది తన ఫ్యామిలీకి, తన పిల్లలకు, చాలా చదువులకు, ఎడ్యుకేషన్కు, హెల్త్కు, ఇంకేదన్నా డెవలప్మెంట్ చేసుకోవాలంటే ఒక రైతు తను 6 గాలం కష్టపడితే నెలకు 5,000 రూపాయలు వస్తే తను ఏ రకంగా సర్వైవల్, ఏ రకంగా? మీరు అంటున్నది నిజమే. ఇప్పుడు మీరు చూపిస్తున్న కోణం ప్రజలు చూశారు. కానీ ఇప్పుడు రైతు బంధు పథకం కింద ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, నేను ఒక ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా ఆ పథకాల కింద వాళ్ళకి ఎకరానికి ఇంత, 2 ఎకరాలకి ఇంత అని వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడుతున్న సందర్భాలు ఉన్నాయి కదా. మరి దానివల్ల వాళ్ళు లాభపడట్లేదంటారా? వాళ్ళకు అనుకున్నంత లాభం లేదు మేడం. ఏంటంటే కంటి తుడుపు చర్యగా వీళ్ళు వేస్తున్నది ఉపయోగపడుతుందే తప్ప పూర్తిగా వాళ్ళను ఆర్థికంగా భరోసా ఇచ్చి వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఏ పార్టీలు కూడా నిర్ణయం చేయట్లేదు, ఆచరించట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ పార్టీ ఆ పార్టీ అని ఏ పార్టీ లేదు మేడం. ప్రతి పార్టీ కూడా మేము పేదల పక్షం అని చెప్పేసి ప్రకటించుకుంటారు. మేము దీనుల కోసం మేము పోరాడతాం, పేదల పక్షం పోరాడతాం, మాది ప్రజా ప్రభుత్వం అని చెప్పి రకరకాలుగా డాంబికాలు ప్రదర్శిస్తుంటారు. కానీ ఒకటే మనము గీటురా, ఇప్పుడు మన హౌస్లో కనుక బంగారం ఇది ఒరిజినల్ డూప్లికేట్ అని ఒక గీటురాయి ఉంటుంది, దాన్ని గీస్తే తెలిసిపోతుంది అది ఒరిజినలా కాదా అనేది. ఇప్పుడు కూడా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను మన శ్రీ ఛానల్ ద్వారా, రాష్ట్ర ప్రజలకు కానీ, ఓటర్లకు కానీ, విజ్ఞులకు కానీ, ప్రతి ఒక్కరికి
ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా వాళ్ళు నిజంగా ప్రజల పక్షం పోరాడుతున్నారా అననీకి మనం 2-3 అంశాలు తీసుకోవాలి ఉదాహరణగా. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా విద్య, వైద్యం, న్యాయం, ఈ 3 అంశాలను ముందుగా తీసుకోవాలి. ప్రతి వ్యక్తి తీసుకొని మీరు ఆలోచించండి, ఇవాళ విద్యా పరిస్థితి ఏంది, వైద్యం పరిస్థితి ఏంది, న్యాయం పరిస్థితి ఏంది. ఈ 3 అంశాలు ఏ ప్రభుత్వం అయితే, ఏ పాలకులైతే ప్రజలకు అందుబాటులో ఉంచి బిలో ప్రావర్టీ, మిడిల్ క్లాస్ వాళ్ళకు అందుబాటులోకి తెస్తారో ఆ ప్రభుత్వము, ఆ పార్టీలకు నేను నమస్కరిస్తాను, హృదయపూర్వకంగా వాళ్ళకు అభినందనలు తెలియజేస్తాను. కానీ ఇక్కడ జరుగుతున్నది మీరు చూస్తున్నారు, మేము చూస్తున్నాము. ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాస్తవానికి మంచి అవకాశం ఉండే కేసీఆర్కు, ఇంకొక 2 టర్మ్స్ కూడా గెలిచే అవకాశం ఉండే. కొన్ని చేసి ఉంటే విద్య, వైద్యం, న్యాయం మీద కొంచెం దృష్టి కేంద్రీకరించి ప్రజలకు అందుబాటులో తెచ్చుంటే ఇంకా మంచి అవకాశం ఉండే. ఆ అవకాశాన్ని మిస్ చేసుకుంటూ ఇప్పుడు నేను రేవంత్ రెడ్డికి మీ ఛానల్ ద్వారా చెప్పేది ఏంటంటే, మీకు పవర్ ఉంది రాష్ట్రంలో మీరే కనుక మీరు ఒక నిర్ణయం తీసుకోండి, ఒక జీవో తీసుకురండి. ఇప్పుడు రానున్నాయి లోకల్ ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీస్ ఉన్నాయి, జెడ్పీటీస్ ఉన్నాయి. మీ పార్టీ అభ్యర్థులకు వారి యొక్క పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివే వారికే మా పార్టీ టికెట్లు ఇస్తాము. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో అయినప్పటికీ కూడా మీరు మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించిన వారికే మా పార్టీ టికెట్ ఇస్తుంది. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులు అటెండర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు, ప్రజాప్రతినిధులు వార్డు మెంబర్ నుంచి ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి వరకు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలి. అప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. అసలు అలాంటి నియమాన్ని ఏ ప్రభుత్వం అయినా తీసుకొస్తుంది అంటారా? దమ్మున్న ప్రభుత్వం తీసుకొస్తుంది, తీసుకురాని ప్రభుత్వాలు దమ్మ ప్రభుత్వాలు